ఈరోజు గోధుమ గడ్డి గురించి చెప్తానండి కొంచెం. ఓకే. మానవాళికి ప్రకృతి వరం గోధుమ నారు. ప్రకృతి విద్య అసామాన్యమైనది. ఎలాంటి మందులు వాడకుండా కేవలం ఆహారం, జీవన విధానంలో మార్పును తీసుకొని రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించగలిగేది ప్రకృతి వైద్యం. ఆ! పంచభూతాలను మనకు అనుకూలంగా మలుచుకొని వాటి నుంచి సహాయాన్ని పొందటం ఈ వైద్యంలోని ముఖ్య లక్షణం. మట్టి, నీరు, గాలి, నిప్పు, సూర్యకాంతి అన్నీ ప్రకృతి రూపాలే. ఏది వచ్చినా ప్రకృతి నుంచే రావాలి, వాటి నుంచే పోవాలి. ప్రకృతి వైద్యంలో వైద్యశాలలో మాదిరిగా మందులు, ఇంజెక్షన్లు ఉండవు. ఈ వైద్యం మందు మాకు లేని సీదా సాదా వైద్యం, కానీ ఫలితం మాత్రం అమోఘం, అపరిమితం. ఈ వైద్యం చాలా క్షేమకరమైనది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. సరైన ఆహారం, వ్యాయామం, మంచి వాతావరణం అందరికీ చాలా అవసరం. మానవ శరీరంలోనే రోగనిరోధక శక్తి దాగి ఉంది. అందుచేత చిన్న చిన్న జబ్బులు వస్తే వాటిని నయం చేయగల శక్తి మన శరీరంలోనే దాగి ఉంటుంది. శక్తికి మించిన రోగం అయినప్పుడు మాత్రమే చికిత్స అవసరం అవుతుంది. వన్యమృగాలను చూడండి, వాటికి ఎలాంటి డాక్టరు అవసరం ఉండదు. వాటికి వచ్చే రుగ్మతలు ఎలా వస్తాయో అలాగే పోతాయి. ప్రకృతి నుంచి వచ్చే జబ్బులను ప్రకృతియే తొలగిస్తుంది. జంతువులకు ఏదన్నా రుగ్మత వస్తే అవి ఆహారాన్ని తినవు, ఆహారాన్ని అన్వేషించటానికి కదలవు. ఏదైనా ఒకటి రెండు రోజులు అలాగే పస్తుంటాయి, దానితో తిరిగి బలాన్ని పుంజుకుంటాయి. వాళ్ళ లంకణం పరమౌషధం అంటారు. ఒక రాత్రి తిండి మానేస్తే రోగం అదే నయమవుతుంది. వేటగాళ్ళు అడవిలో ప్రవేశించి పందులను వేటాడుతారు. కర్మం కొద్దీ ఏదైనా జంతువు గాయపడిపోతే అవి పారిపోయి ఎవరి కంటపడని రీతిలో బురదలో మునుగుతుంది. ఇది ఒక రకమైన యాంటీసెప్టిక్ ట్రీట్మెంట్. కొన్ని జంతువులు సాల్ట్ లేక్స్ లో నానుతూ ఉంటాయి. దానివల్ల శరీరంలో తగ్గిన ఖనిజాలను ఈ విధంగా వాటికి సమకూరుతాయి. పులులు, పిల్లులు, కుక్కలు తమ అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి గడ్డి పరకలను కొరుకుతుంటాయి. ఈ పనులన్నిటిలోనూ ప్రకృతి వైద్యం దాగి ఉంది. శరీరంలో చెడు పదార్థాలు పెరిగితేనే రోగాలు వస్తాయి. నేటి ఆధునిక కాలంలో మనిషి ప్రకృతికి దూరం అవుతున్నాడు. మనిషి జీవితంలో సహజత్వం పోతుంది. ఒక పద్ధతి లేని జీవన విధానం, వివిధ వ్యసనాలకు బానిస కావడం, వ్యాయామాలు లేకపోవడం, కాలుష్యం, మానసిక ఒత్తిడి, హానికరమైన మందుల వలన మొదలైన వాటి వల్ల వివిధ రోగాలు వస్తున్నాయి. దానివల్ల ప్రకృతి సహజమైన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుత కాలంలో సరైన పోషకాహారం మనం తీసుకునే తిండిలో ఉండటం లేదు. ప్రతిరోజు ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండాలి, కానీ అవి బాగా తగ్గిపోతున్నాయి. అందువల్ల ప్రకృతి వైద్యంలో మంచి ఆహారం ద్వారా ఉండటానికి మార్గాలండి. ప్రతిరోజు మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, సలాడ్స్ తీసుకోవాలి. రోజు నీరు తగినంత తాగాలి. కనీసం రోజు 2-3 లీటర్ల నీళ్లు, అనగా దాదాపు 12 గ్లాసుల నీరు తాగాలి. భోజనానికి ముందైనా లేదా తర్వాతనైనా అరగంట తర్వాత ఎక్కువగా నీళ్లు తాగాలి. తినేటప్పుడు నీరు తాగకుండా ఉంటే మంచిది. కాలుష్యరహితమైన తాజా గాలి పీల్చడం చాలా అవసరం. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపైనా వాకింగ్ చేయాలి. బయట ఉదయం చాలా మంచి గాలి వీస్తుంది. గ్రామీణ వాతావరణం అయితే ఇంకా బాగుంటుంది. ఉదయమే నడవండి అని ఎందుకు చెప్తారంటే, ప్రకృతిలో కావలసినంత ఆక్సిజన్ ఉదయం లభ్యమవుతుంది. అలాంటి సమయంలో నడవటం వల్ల శరీరంలోని కణాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. ప్రతిరోజు యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి. దానివల్ల ఏకాగ్రత సిద్ధిస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రకృతిలో సహజంగా లభించే ఆహారం సేవించాలి. వాటికి ఏ మార్పులు అవసరం లేదు. అలాంటి వాటిలో గోధుమ నారు ఒకటి. ఉదాహరణకు చాలా మందిలో కనపడే చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు మొదలైనవి ఈ రకమైన విరుద్ధాహారం సేవన వల్ల కలిగేవి ఇవన్నీ. అంతేగాక ఈ ఈ రకమైన వ్యాధులు కొన్నిసార్లు చికిత్సా విధానాలకు కూడా అది చికిత్సా విధానాలకు కూడా సరిగా పని చేయకుండా ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి.
అనాది కాలం నుంచి కూడా గోధుమ నారు వినియోగం ఉంది. హిందువులు గణపతి పూజ సందర్భంగా రెల్లుగడ్డిని, గరిక గడ్డిని వినాయకుడికి దూర్వా యుగ్మం సమర్పయామి అని పూజిస్తారు. గరికలాగా ఉండే గోధుమ నారు మొలకెత్తిన ధాన్యాలు, మొలకెత్తిన నవధాన్యాలలో వాడటం, పూజలలో వాడటం పరిపాటే. ఒక్క నిమిషం. ప్రకృతి ప్రసాదించిన ఈ అనేక మార్గాల గోధుమ నారు ఒకటి. గోధుమ నారును చూర్ణం రూపంలో ప్రతిరోజు సేవిస్తే ఎన్నో ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. గోధుమ నారు పొడిలో 111 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దీన్ని వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. సహజ సిద్ధంగా ఎలాంటి కల్తీ లేకుండా పెరిగే గోధుమ నారు వాడకం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ గారు ఏనాడో చెప్పినట్టుగా ప్రకృతిలోకి తిరిగి వెళ్ళండి అనేది మన తక్షణ కర్తవ్యంగా చేస్తేనే ఆరోగ్యం సిద్ధిస్తుంది. గాంధీజీ ప్రకృతి ఆరాధకుడు. ఆయన బోధనల వల్ల అనేక ప్రకృతి చికిత్సాలయాలు దేశంలో వెలిశాయి. సహజ రీతులలో చికిత్సకు మార్గం ఏర్పడింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ జంక్ ఫుడ్ లభ్యమవుతుంది. వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఇవి విరుద్ధ ఆహారాలు. వీటిని సేవించడం ద్వారా అనారోగ్యాలను బీజం నుండే వేసి 100 ఏళ్ళు వీటిని సేవించడం ద్వారా అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకనే 100 సంవత్సరాలు జీవించాల్సిన వాళ్ళందరూ కూడా అల్పాయుషుతో ముగిస్తున్నాము అనారోగ్యాలతోని. బ్రతికినంత కాలము రోగంతోటే సహజీవనం చేస్తున్నాము. అందుకనే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంటే, ప్రకృతి విధంగా వచ్చేవన్నీ తీసుకున్నట్లయితే మనకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యంతో హ్యాపీగా ఉండొచ్చండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు.